కామంచి ఆకు చుక్క కూరతో పచ్చడి. కామంచి ఆకు ఎలా ఉంటుందో చూసారు కదా! ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేస్తేనే బాగుంటుంది. కొంచెం మెంతులు, చాలా కొంచెం మెంతులు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు ఇవన్నీ దోరగా వేయించేసి ఇప్పుడు ఈ 2 రకాల ఆకుల్ని కట్ చేసి పెట్టుకొని, కామంచి ఆకు కొంచెం వగరుంటుంది, అందుకే చుక్కకూర వేసేటప్పటికి అది కవర్ అయిపోద్ది. చింతపండు కానీ ఎలాంటిది అవసరం లేదు. కొంచెం కరివేపాకు, ఉప్పు ముందేయకుండా ఇప్పుడు వేయండి, నీరు వచ్చేస్తుంది. ముందేస్తే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఉప్పు పసుపు వేసిన తర్వాత కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసి మిక్సీ చేసేసి మళ్ళీ ఒకసారి వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేసి ఈ కామంచి ఆకు ఈ చుక్కకూర వేసేయండి. ఒక 3 గుప్పిళ్ళు చుక్కకూర అయితే 1 గుప్పిడు కామంచి ఆకు వేయండి. ఇది ఇలా జస్ట్ కొంచెం తిప్పితే చాలండి, మెత్తగా చేయొద్దు. ఉల్లిపాయలు వేసి కలిపేసేసి ఇలా పోపు అంతా వేసి కలిపేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ. దీని గురించి చాలా ఉపయోగాలు ఉన్నాయి, మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి.